టీవీ9కి కొత్త చిక్కులు వచ్చి పడినాయి. ఇప్పుడు ఒకటి, రవిప్రకాష్ గారు ఉన్నంత వరకు ఫైనాన్షియల్గా ఏ ప్రాబ్లం లేదు, గ్రోత్ అన్నటువంటిది బాగానే ఉంది, రేటింగ్స్ బాగానే ఉన్నాయి. ఆ తర్వాత రేటింగ్స్ డౌన్ అయినా అప్పుడప్పుడు కాస్త పుంజుకుని నడుస్తుంది. తెలుగు దాంట్లో అయితే డోకా లేదు, నెంబర్ 1గానే సాగుతుంది, మధ్యలో అప్ అండ్ డౌన్స్ ఉన్నా సరే. అయితే ఇక్కడ ఈలోపు ఆంధ్రప్రదేశ్లో బ్యాన్లు టీవీ9ని గ్రౌండ్ లెవెల్లో రానియకుండా చేస్తున్నారు. డిష్లు ఉన్న వాళ్ళకి వస్తుంది, లేదంటే ఆండ్రాయిడ్ టీవీ ఉన్న వాళ్ళకి వస్తుంది, కేబుల్ ద్వారా ఉన్నటువంటి వాళ్ళకి చాలా ప్రాంతాల్లో రావట్లేదు. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవ ఆస్పెక్ట్ వచ్చేటప్పటికి ఇప్పుడు అదే తరహా బ్యాన్ పశ్చిమ బెంగాల్లో చేశారు. మమతా బెనర్జీ ప్రభుత్వం చేసింది. ఏబీపీ రిపబ్లిక్ టీవీలతో పాటు టీవీ9 కూడా బ్యాన్ పెట్టింది. కాబట్టి అక్కడ ఇప్పుడు అంటే 2 ప్రధానమైనటువంటి రాష్ట్రాల్లో ఒకటి ఫైనాన్షియల్ క్రంచ్ వస్తుంది. ఇక్కడ ఎప్పుడైతే చూసేవాళ్ళు తక్కువ ఉంటారో అడ్వర్టైజ్మెంట్లు తగ్గిపోతాయి, మార్కెట్ డౌన్ అయిపోతుంది. దాని ఇంపాక్ట్ ఇదేంటి, ఒక బల్క్ కదా, వ్యవస్థ కదా, జట్టు కదా, అనేక ఛానళ్ళ బంచ్ కదా, అప్పుడు దాని మెయింటెనెన్స్ అంతా మిగతా వాటి మీద పడుతుంది. అది ఎలా తట్టుకోగలుగుతుందో చూడాలి.